ఏంటి వినయ్, నన్ను చూడాలనిపించి వచ్చావా? కాదు, నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? yes హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవ్వే. మంచం దిగి పీటీ ఉషలా పరిగెత్తు. ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గించుకున్నా నో యూస్. ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడే. చూడు వినయ్, నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు నన్ను రేప్ చేయలేవు. ఏ ఎందుకంటే నేను ఒప్పుకుంటాగా. అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తవా? పరిగెత్తడం ఎందుకు, పడుకుందావురా. ఏంటిది? కోఆపరేషన్. కాబోయే భర్తవి, పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుతామంటే కాదంటానా? వదులు. తెగించావే దుర్మార్గురాలు. ప్లీజ్ నన్ను వదిలేయ్. నీ దండం పెడతాను, నీ పుణ్యం ఉంటుంది. నో, నన్ను వదిలేయ్. కుదరదు. ఆడది రైజ్ అయినా అంబులెన్స్ స్టార్ట్ అయినా ఆగదమ్మా. చూడు, నీ పద్ధతి ఏం బాగాలేదు. నువ్వు చాలా ఆవేశం. నా మాట విను. నీ మగాడినే జరగరాని ఏమైనా జరిగితే నలుగురిలో నేను తలెత్తుపడుతు. కాస్త ఆలోచించు ప్లీజ్. నీకు దండం పెడతానే. శ్రీహరికోటలో రాకెట్ వదిలేక వెనక్కి రమ్మంటే వస్తుందా? అంటే నువ్వు రాకెట్వా? ఎస్, జాకెట్ వేసిన రాకెట్ ని ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను. ఏంటి ఇది? లేడీస్ వాయిస్ వినట్లేదు. వామ్మో, ఏంటి మీద మీదకి వస్తున్నావు? నన్ను వదిలేవే ప్లీజ్. రక్షకుడా, నన్ను ఈ రేపిస్ట్ బార్ నుంచి కాపాడు. ఏంటి రేప్ చేయడానికి కూడా హెల్ప్ అడుగుతున్నాడు? ఏంట్రా లాక్ ఓపెన్ చేస్తావా? ఏం లాక్ ఓపెన్ చేయటం? అదే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసేసిందిరా. అదే నన్ను రేప్ చేయబోయిందిరా. నా అదృష్టం బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల నా క్యారెక్టర్ దెబ్బతినకుండా బయటపడ్డాను. నువ్వు దాన్ని రేప్ చేసినా అది నిన్ను రేప్ చేసినా రిజల్ట్ ఒకటే కదా. ఏ రిజల్ట్ ఒకటేరా? అది నన్ను రేప్ చేస్తే నాకు పెళ్ళవుతుందా? చెడిపోయిన మగవాడిని చేసుకోవడానికి ఏ అర్థం ముందుకు వస్తుందిరా? ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని. పూజారి గారు ఊళ్ళో లేరు, అమెరికా వెళ్ళారు తానా సభకి. గుడి బంధు. పూజారి గారు అక్కర్లేదండి. ఎవడు కావాలి నీకు? ఎవడు కావాలి? నమస్తే సార్. నమస్తే. మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు. నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను, ఏమనుకోకండి. ఏమీ అనుకోనమ్మా, యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను. కూర్చో, బి సీటెడ్. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి. జస్ట్ ఏ మినిట్. కంగ్రాట్స్ అయ్యా, ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కోపం. అబ్బబ్బబ్బా, ఎంత సువార్ చెప్పారు. అయితే ఊరు మందే తోసై. ఏమండి, నేను గుడికెళ్ళి వస్తానండి. చంపేస్తా. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? లాజికల్ గా భలే క్వశ్చన్ వేశారు సార్. థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద. మేము ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు. వినయ్ తండ్రి పేరు? చలపతి. వినయ్ తల్లి పేరు? నిర్మల. మీ తల్లి పేరు? తెలీదు. అరే వినయ్ వినయ్ వినయ్, ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా? అదేగా నేను చెప్పేది. ఎంత కూలుగా చెప్పావే తల్లే. అసలు నీకు ఈ మిషన్ అనవసరం, అది పాడైపోతుంది. డాక్టర్, నేను గతం అంతా చెప్పానా? అన్నయ్య, మా అమ్మా నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా? నోట్ చేశారమ్మా, బాగా నోట్ చేశా. మీ అమ్మగారి పేరు తెల్దు, మీ నాన్నగారి పేరు తెల్దు. అంటే నేనేమి చెప్పలేదా? అమ్మా, నువ్వు ఒక్క నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమ్మా. లే, నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని. అమ్మాయి, నువ్వు గుడికెళ్ళు. థ్యాంక్స్ అండి. అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను. ఆగు. ఏంటి బయలుదేరావు ఆర్టీసీ బస్సులాగా? కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది. జాగ్రత్త, చంపేస్తా. చూడయ్యా, ఐఎస్ఐ ఏజెంట్లు, టెర్రరిస్టులు, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు మందు కొట్టినా, మత్తెక్కించినా, మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు. ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి. ఏ లాకు? ఎంతసేపు రా పాటలు? బయటికి రా. ఇడియట్.
వినయ్ వినయ్ లోపలున్నావా? వినయ్ ఇదెప్పుడు వచ్చింది? మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. వేడివేడిగా ఈ కాఫీ తాగండి. నీ వ్యవహారం టూ మచ్ గా ఉంది. అసలైనా నేను స్నానం చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా రావడానికి నువ్వు ఎవరితోనే? ఆ, మీ కాబోయే భార్యని మీ అమ్మగారి కోడలి. గోడల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వరుసలు కలిపి డ్రామాలు ఆడుకు. నాకు తిక్క రేగిందంటే విశ్వరూపం చూపిస్తా. ఎంత భయపడింది? ఏంటా నవ్వు? ఆడపిల్లలు అలా నవ్వుతే డేంజర్ అని మా మమ్మీ చెప్పింది. డేంజర్ ఎదురైంది కాబట్టి నవ్వుతున్నాను. డేంజరా అంటే ఏంటి? ఇలా రా. రా. టవల్ కాస్త ఊడిపోయింది. రేయ్ ఏంట్రా నీ పోజు? ఒంటి మీద బట్టలు లేకుండా నువ్వేమైనా పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? ఓ, నువ్వు మాత్రం ఓకే అమ్మలా తిరిగితే తప్పులేదు కానీ నేను మాత్రం సల్మాన్ ఖాన్ లా తిరిగితే తప్ప. చాలే వెళ్ళి బట్టలు వేసుకో. నీ బాడీ చూడలేకపోతున్నావు. నువ్వు స్టేట్ చూస్తేనే ఎంత కంగారు పడ్డావు, ఇంకా క్యాపిటల్ చూస్తే ఎంత కంగారు పడతావో. స్టేట్ ఏంటి క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ అంటే తెలీదా? ఇప్పుడు చూపిస్తాను. చిచి. సిగ్గులేదు, లోపలికి వెళ్ళు. హాయ్. మీరు భోజనం చేయండి, నేను గుడికి వెళ్ళొస్తాను. ఓకే, షీఈ్ మై ఓన్ వైఫ్. నమస్తే. చాలా అందంగా ఉన్నారు. రేట్ ఎంత? 32. ఏంటి నువ్వు అడిగింది? వయసు ఎంత? 32. ఇప్పుడు తనని 16లోకి పంపిస్తా. 16 ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్? దట్ ఈస్ డాక్టర్ రంగారావు. వెయిట్ అండ్ సీ. ఏమండి గుడికి వెళ్ళాలండి. వెళుదువుగా లేవే, 2 నిమిషాలు వదిలేస్తాగా. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వారు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. నీ 16వ సిరిమల్లె ఏట ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు. ప్రకాష్ ప్రకాష్ ఇంకా గట్టిగా పట్టుకో. చిన్న నువ్వు తర్వాత రా. ప్రకాషు చిన్నానా వాళ్ళిద్దరు ఎవరే? మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు, చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు. నువ్వెవరిని ప్రేమించేదానివి? నువ్వు స్ట్రెయిన్ గా ఉంది. ప్లీజ్ క్లోజ్. చెప్పు. ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను. చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు. మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫుల్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను. అంటే నువ్వు గుడికి వెళ్ళవా? అంత టైం ఎక్కడిది? ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి. అబ్బో, నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా బుర్రంతా పాడు చేసావు కదే. వద్దు, నువ్వు 32కి వచ్చాయి. నీకు 16 లాభాలా తీసేయి. ఈ గొడవ ఏంట్రా? మామూలే. అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి? మీ గతం విడత తర్వాత మిగిలింది అదే కదా. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. వద్దు, నువ్వు గుడికి వెళ్ళొద్దు. అవసరమైతే ఆ దేవుడే ఇక్కడికి వస్తాడు. డాక్టర్ మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ఓకే వెళ్ళు. సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము గుడికి వెళ్తున్నాం, వస్తారా? ఎక్కడికి లేస్తున్నావు? ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను. ఏం అక్కర్లా, నేను డ్రాప్ చేస్తానండి. నువ్వు చాలా స్ట్రైన్ అవుతున్నావు.